మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాభసి స్నానం సంసార మలమోచనం. రోజు స్నానం చేస్తాం. ఉదయము సాయంకాలము 2 వేళ కూడా చేస్తాం. కొంతమంది 2 వేళలు చేస్తారు, కొంతమంది ఉదయం పూట మాత్రం చేస్తారు. ఎందుకు స్నానం చేయాలి? శరీరంలో ఉండే మలినం పోవడం. ఓకే, ఇంకా అది నువ్వు రాత్రి పడుకుంటావు కదా, పడుకోవడం అంటే ఏంటి? తమో గుణంలోకి వెళ్ళిపోతున్నావు. ఆ తమో గుణంలోకి వెళ్ళినప్పుడు ఆ తమో గుణ ప్రభావం శరీరం యొక్క ప్రభావం బాగుంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఆ తమో గుణం బాగా శరీరం మీద పనిచేస్తుంటుంది, మనస్సు పైన కూడా పనిచేస్తుంటుంది. దానిని అధిగమించుట కొరకు, అంటే ఈ శారీరకంగా ఉండే తమో గుణాన్ని అధిగమించేదానికి స్నానం చేయడం. స్నానంలో మీరు గమనిస్తే తెలుస్తుంది ఏంటంటే, వేడినీటి స్నానానికి చన్నీటి స్నానానికి ఏ స్నానం చేస్తే బాగుంటుంది? చన్నీటి స్నానం చేస్తే బాగుంటుంది. చన్నీటి స్నానంలో మంచినీళ్ళు, ఈ ఉప్పు నీరు అంటే కొంచెం ఉప్పు ప్రభావం ఉంటుంది దాంట్లో, అంటే నీళ్ళల్లో దొరుకుతుంది. దాంట్లో ఏ నీళ్ళు స్నానం చేస్తే బాగుంటుంది? మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాం? మంచినీళ్ళు తిరగాలంటే మనకి కష్టం. ఇప్పుడు ఫిల్టర్ వాటర్ ఉంటుంది. ఫిల్టర్ వాటర్కి మామూలు ఈ నీళ్లకు ఒకసారి తల స్నానం చేసి చూడండి, తెలుస్తుంది తేడా. నెక్స్ట్ మరి మనకి ఎట్లా అంటే, ఇప్పుడు స్టాక్ ఉండే నీళ్ళు ఏంటంటే రజోగుణాన్ని కలిగిస్తాయి. చన్నీళ్ళు స్టాక్ ఉండే నీళ్ళతో చన్నీళ్ళతో స్నానం చేయొద్దు, చాలా చల్లగా ఉంటుంది, నీకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మీరు బోర్ వాటర్ ఏంటంటే అది ఫ్రెష్ వాటర్, ప్రవాహంలో ఉన్నటువంటి వాటర్, శుద్ధమైన వాటర్. అది చేస్తే చాలా మంచిది. దానికంటే ముందు నియమం ఏంటంటే కాలవలు ఉండేది. కాలువలు అంటే వంక ఉంటుంది, ఇంకా కాలువ కూడా మామూలు కాలువ. మీ కాలువలు తీసిండే కాలువల కంటే వంకలు మేలు. వంకలో ఏమంటే ఇసుక ఉంటుంది, ఆ నీళ్ళంతా పరమ పవిత్రం, ఎప్పుడు ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో అంటే ఎప్పుడు ప్రవాహం ఉంటుంది. ప్రవాహంగా ఉండేటువంటిది శుద్ధంగా ఉంటుంది. దాన్ని క్యాచ్మెంట్ ఏరియా అని దాని మీద చాలా పెద్ద పరిశోధనలు కూడా చేశారు. దానిలో కలిసినవి మలినాలు కలుస్తూ ఉన్నప్పటికీ అది ఇంత దూరం ప్రవాహం చేసే లోపల దాంట్లో ఉండే మలినాలన్నీ పోతాయి. అందులో సత్వగుణం ఉంటుంది. అందువలన ప్రవహించే నీళ్ళల్లో కన్నా స్నానం చేస్తే అది మంచిది. అందుకు మన వాళ్ళు పెట్టినటువంటిది నదీ స్నానం చేయండి, కాలువ స్నానం చేయండి, ఇట్లా ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే అందులో సత్వగుణాన్ని కలిగించే భావం ఉంటుంది ఆ ఉద్దేశంతో. అంతేగాని ఇంకా మీ ఇంట్లో ఉండే నీళ్ళైనా ఆ నీళ్ళైనా నీళ్ళలో ఏం తేడా ఏమీ లేదు, అంత నీళ్ళలో తేడా అంత ఒకటే. కాబట్టి మల నిర్మోచనం, నీ శరీరంలో ఉండేటువంటి మలం అంటే ఈ శరీరం జిడ్డు గిడ్డు అంత పోయేదానికి ఒకటి. రెండవది మనస్సులో ఉండే భావం పోయేదానికి. మూడవది శరీరం యాక్టివ్నెస్ వస్తుంది. స్నానం చేసిన తర్వాత యాక్టివ్నెస్ వస్తుంది. ఇప్పుడు యాక్టివ్నెస్ వచ్చిన తర్వాత నువ్వు ఏ పనైనా సరే చేసేదానికి ఇంట్రెస్ట్గా చేయగలుగుతావు. అదేవిధంగానే ఈ ఉదయం లేచిన తర్వాత ఇంక ఈ రోజంతా పని చేయాలి మనం. ఈ రోజంతా ఏదో పని అంటే ఏంటి? కర్మలోకి పోయి పడతా ఉండవు. ఆ కర్మ బంధించే కదా మనం ఇట్లయినా. ఆ కర్మలో నేను ఎలా ఉండాలనేటువంటిది నీకు తెలియాలిగా.
ఆ కర్మలో ఎలా ఉండాలనో తెలిసేదాని కొరకు ఎందుకు ఇది చెప్తాను. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే. ప్రతిరోజు నువ్వు శరీర మలం పోగొట్టుకునేదానికి ఏ విధంగా స్నానం చేస్తున్నావో అదే విధంగానే సకృత్ సకృత్ గీతాస్నానం. ఎవడు ఈ భావనతో అంతఃకరణ శుద్ధి కావాలనే భావనతో మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలనే భావనతో ఉండేవన్నీ సకృత్ అంటాడు. కాబట్టి ఎవడైతే ఆ భావనతో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే గీతాస్నానం, సకృత్ గీతాస్నానం అంటే వాళ్ళు భగవద్గీతలో మునుగుట. భగవద్గీతలో మునుగుట అంటే భగవద్గీత పారాయణం చేయటం అంటే చేసుకుంటూ పోతా ఉండేది కాదు. ఫస్ట్ అట్లా ఉంటుంది. అది అలవాటు చేసుకున్నారు వీళ్ళు. అది అలవాటు చేసుకుంటే ఈ శాంతానంద స్వామి వచ్చినప్పుడు అడిగినాడు అనమాట. 30 ఏళ్ళు చేస్తాను, 30 ఏళ్ళ నుంచి మేము చేస్తామన్నారు. అంటే అప్పుడు స్వామి అడిగినాడు అనమాట, 30 ఏళ్ళ నుంచి మీరు భగవద్గీత పారాయణం చేస్తున్నారు కదా, ఏం తెలుసుకున్నారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దంపుడు కొట్టులాగా గొలుసు కట్టులాగా చదువుకుంటూ పోవడం కాదు. దాన్ని ఏదో ఉంది అనే భావనతో నువ్వు చదివితే ఏదో ఉంది, అందుకే వస్తుంది ఉపదేశాస్త్రంలో చెప్తాయి. ఏదో ఉంది అనే భావనతో, దానిపైన ఉండే ప్రేమతో, పరమాత్మ నుంచి వచ్చినటువంటిది అనేటువంటి భావనతో, ఏదో తెలుసుకోవాలనే భావనతో నువ్వు చేస్తే నీ భావన బట్టి నీకు ఆ భావాలన్నీ వస్తాయి. నీ భావన బట్టే వస్తాయి. కనీసం మనం చేసేది పొద్దున్నే ఒక 45 నిమిషాలు పారాయణం. ఆ పారాయణం చేసే సమయములో కూడా సంసార వ్యవహారములు నేను విడిచిపెట్టి రాలేను అనుకుంటే ఎలా కుదురుతుంది? అవన్నీ కష్టము, అవన్నీ నిన్ను బంధించినాయి. దాంట్లో నుంచి బయటపడడానికే కదా యుద్ధం వస్తుండేది. దాంట్లో నుంచి బయటపడాలనుకునే వాడికి ఇదంతా. దాంట్లో నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు ఈ టయానికి నేను పారాయణం చేసి తీరుతాను. ఎన్నన్నా ఉండని, ఏమైనా ఉండని, ఏ కష్టమన్నా ఉండని, వాడితో నాకు పని లేదు. శరీరం సహకరించకపోయినా సరే, అసలు స్నానం చేసేదానికి వీలు కాలేదని అనుకోండి, స్నానం చేసేదానికి నీకు ఆరోగ్యం అంతా సహకరించలేదని అనుకోండి, నీళ్ళు ఎత్తుకొని ఒకసారి చల్లుకునేసి అపవిత్ర పవిత్ర సర్వస్థానం వేసుకునేది కుండ్రికాక్షణ సభాహ్యాభ్యంతర శుచి అనేసి చల్లుకునేది. కుండ్రికాక్షణ చల్లుకుంటే నువ్వు స్నానం చేసినట్లయితే. స్నానం చేసేదానికి నీళ్లు దొరకలేదని అనుకోండి, ఎక్కడో ఉంటారు మీరు. అప్పుడు కొద్దిగా ఇసుక తీసుకోమన్నారు. ఇసుక తీసుకొని దాన్ని ఎత్తుకొని ఈ మంత్రం చెప్పుకొని అట్లా ఒకసారి 3 సార్లు అట్లా చల్లుకోమన్నారు. నువ్వు స్నానం చేసినట్లయితే అంటే మంత్రస్నానం. జలస్నానం, మంత్రస్నానం, భావస్నానం. అది కూడా దొరకలేదు అనుకోండి, భావంతో కూర్చొని నేను స్నానం చేసినాను అని నువ్వు అనుకొని ఇప్పుడు చేయి. అట్లా చెప్పింది శాస్త్రం మనకి. అంటే నువ్వు పవిత్రుడు కావడం కోసం. కాబట్టి పారాయణం కంపల్సరీ చేసి తీరుతాను నేనంతే అని చెయ్యాలి. చేసేటప్పుడు ఈ భగవద్గీత మాతను నేను ఆశ్రయిస్తున్నాను. భగవద్గీత మాతలో చెప్పినటువంటి వాటిని నేను స్వీకరిస్తున్నాను. భగవద్గీతలో చెప్పినటువంటి కర్మయోగం, భక్తి యోగం, ఉపాసనా యోగం, జ్ఞానయోగం, వీటి మార్గంలో నేను ప్రయాణం చేస్తాను. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తా అంటే కర్మయోగం అని చెప్పేది, లోకంలో ఉండే వాళ్ళు చెప్తా ఉండేటువంటి యోగాలు, నారాయణ, అవి వింటా ఉంటేనే నాకు చాలా కంపరమెత్తుతా ఉంది. ఇంతకుముందు కథ వేరే, ఇప్పుడు ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. ఇంకా బాధ ఏంటంటే వీళ్ళు మేము బాగా చేస్తున్నామని అనుకుంటున్నారు. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి 10:30 వరకు మేము చేసుకుంటున్నామని టైంతో సహా పెట్టుకొని మేము ఇట్లా చేస్తామని చెప్పుకుంటా ఉంటారు. ఏమి పనికిరానటువంటి విషయాలు చేసుకుంటున్నారు. పనికిరాని విషయాలు చేసుకుంటే ఏమనుకుంటారు, ఇది గొప్పది అని వాళ్ళందరూ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు.
అందుకని ఏంటంటే నేను గీతామాతను ఆశ్రయిస్తున్నాను. గీతామాత చెప్పిన మార్గంలో కర్మయోగం చేసుకుంటాను. గీతామాత చెప్పిన మార్గంలో యోగానుష్ఠానం చేసుకుంటాను. గీతామాత చెప్పిన మార్గంలో భక్తి యోగాన్ని నేను అవలంబిస్తాను. గీతామాత చెప్పిన మార్గంలో జ్ఞాన యోగాన్ని నేను అవలంబిస్తాను.